వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక యమ్మియెస్ట్ రెసిపీ చూపిస్తానండి. అండ్ అది ఏంటంటే చియా సీడ్స్ ఉంటాయి కదా, చియా సీడ్స్తో పుడ్డింగ్ చేద్దాము. ఇది ఓవర్ నైట్ సోక్ చేయాలన్నమాట పాలల్లో. నేను మిల్క్ రెగ్యులర్గా బఫెలో మిల్క్, కౌ మిల్క్ కాకుండా ఇలా బాదం మిల్క్తో చేస్తున్నాను అనమాట. మీకు బాదం మిల్క్ కావాలంటే ముందు రోజు మార్నింగే, అంటే ఈరోజు నైట్ మొత్తం సోక్ చేయాలి కాబట్టి మార్నింగే మనం బాదం నానబెట్టి ఉంచామంటే నైట్ లోపు బాగా నానిపోతాయి అన్నమాట బాదం పప్పు. సో ఇలా నానిన తర్వాత దాని మీద అంత లేయర్ పొట్టు మొత్తం తీసేయండి. మనం బాదం మిల్క్ ప్లేస్లో మామూలుగా కౌ మిల్క్ అయినా లేదా బఫెలో మిల్క్ అయినా తీసుకోవచ్చండి, అదైనా బాగుంటుంది. ఇది ఇంకా బాదం మిల్క్ కాబట్టి కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, ప్లస్ బాగుంటుంది. బాదం పాలనే కాదండి, మనం కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి నుంచి పాలు తీస్తాం కదా, ఆ పాలతో కూడా చేయొచ్చు అన్నమాట. ఇంకా బాదం మిల్క్ అంటే పచ్చి కొబ్బరి పాలతో ఇంకా బాగుంటుంది టేస్ట్. బాదం పీల్ అంతా తీసేసిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేయండి. మిక్సీ జారు చిన్నగా ఉన్నది కాకుండా పెద్దది తీసుకోండి. పెద్ద మిక్సీ జార్ ఉంటుంది కదా, అందులో ఈ బాదం పలుకులు అన్నీ వేసేసి వాటర్ పోయండి. వాటరు ఫస్ట్ కొంచెమే పోయండి. కొంచెం పోసిన తర్వాత గ్రైండ్ చేసి మెత్తగా అవుతుంది కదా, పేస్ట్ లాగా అయినప్పుడు మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసుకుంటే అప్పుడు మనకు పేస్ట్ మంచిగా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట, పలుకులుగా లేకుండా. సో ఇలా పాలు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఒక బౌల్లోకి. పాలన్నీ వడగట్టిన తర్వాత అందులో మనకు పల్పు మిగిలిపోతుంది కదండి, పల్పు ఏం పడేయకండి, మీకు పాలు ఎట్లా తీయాలని చూపిస్తున్నాను అంతే. ఆ పల్పు మొత్తం అందులోనే కలిపేయచ్చు అనమాట. జస్ట్ పాలు ఎట్లా తీయాలని ఒక ఐడియా కోసం నేను అలా స్ట్రెయిన్ చేస్తున్నాను అనమాట స్ట్రైనర్లో. నెక్స్ట్ నేను ఒక బౌల్లోకి చియా సీడ్స్ వేస్తున్నాను. చియా సీడ్స్ నేను ఒక 4 టీ స్పూన్స్ ఉంటాయి కదా, 4 టీ స్పూన్స్ వేసుకున్నాను. 4 టీ స్పూన్స్ అంటే ఇద్దరు తినొచ్చండి, ఇద్దరికి అవుతుంది. ఈ చియా సీడ్స్లో మనం చేసుకున్న బాదం పాలు ఉన్నాయి కదండి, బాదం పాలు అన్నీ అందులో పోసేసి నైట్ మొత్తం సోక్ చేయాలన్నమాట పాలల్లో. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, బయట పెట్టినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. బాగా సీడ్స్ అన్నీ బాగా సోక్ అయి ఉన్నాయన్నమాట అందులో పాలల్లో. ఇంకొన్ని సీడ్స్ వేస్తే చిక్కగా అవుతుందన్నమాట, మరీ చిక్కగా కాకుండా ఇలా కొంచెం పాలలాగా ఉంటేనే బాగుంటుందని నేను కొన్ని వేసిన అనమాట సీడ్స్. ఇప్పుడు అందులోకి మీకు ఇష్టమైన ఫ్రూట్స్ వేసుకోండి. మీ ఇంట్లో అంటే సి విటమిన్వి ఎక్కువ వేయకండి, సి విటమిన్ ఉన్నవి మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి. బనానా, యాపిల్, ఇంకా గ్రేప్స్, దానిమ్మ ఇలా వేసుకోండి మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ. ఇలా ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల కొంచెం ఇష్టంగా తింటారనమాట. అండ్ పొట్ట కూడా ఫుల్ అయిపోతుంది, తొందరగా తినాలనిపించదు ఏది కూడా. కొంచెం టేస్ట్ కోసం నేను అందులో అది తేనె వేస్తున్నానండి, హనీ వేస్తున్నాను. హనీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను హనీ అంటే షుగర్ కంటే కొంచెం హనీ బెటర్ కాబట్టి షుగర్ కంటే కొంచెమే అండి, లైట్గా. హనీ కూడా అంత మంచిదేం కాదు, కాకపోతే కొంచెం టేస్ట్ రావడానికి కోసం అని అట్లా వేస్తున్నాను నేను. అంతే, మన చియా పుడ్డింగ్ రెడీ అయిపోయినట్లే. ఇది మెయిన్ దేనికి యూజ్ అవుతుందంటే వెయిట్ లాస్కి యూజ్ అవుతుందండి. అండ్ చియా సీడ్స్ హార్ట్ డిసీజెస్ని అంటే హార్ట్ డిసీజెస్ రాకుండా చూసుకుంటుంది, ప్లస్ బోన్ హెల్త్కి చాలా మంచిదన్నమాట చియా సీడ్స్. వెయిట్ లాస్కి మంచిదని చెప్పి రోజు కూడా తీసుకోవడం మంచిది కాదనమాట, మనం వీక్లీ ట్వైస్ తినొచ్చు అనమాట చియా సీడ్స్. రెసిపీ నచ్చితే ఫీడ్బ్యాక్ సెండ్ చేయండి ఎలా ఉందని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.